లేని ఉత్తరంలాగా. అదే ఏం లేదక్క, ఇక్కడ దాకా వచ్చాక చిన్న ఫ్లాష్ వచ్చింది. లోపలికి వస్తే నాతో క్లాష్ వస్తుందేమో అని. ఎందుకు వస్తుందిరా క్లాష్? అదంతా తర్వాత చెప్తాను కానీ అక్క, నేను అర్జెంట్ ఒక చోటుకి వెళ్తున్నాను. నాన్నకి నన్ను కవర్ చేసి పెట్టే. అసలు ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు ముందు. అదే మన గోవిందరామ లేడు, వాళ్ళింటే ఎవరు పుట్టినరోజుతా నన్ను టీ పార్టీకి పిలిచారు. ఏమిటి పుట్టినరోజా? అయితే మరి నన్ను నాన్నగారిని పిలవలేదరా? అదే వాళ్ళంతే, ఇంకొక్కళ్ళనే పిలుస్తారు. బాగుంది. వెనకటికి బకాసురుడికి ఇంటికి ఒక్కొక్కరు చొప్పులు పంపించేవాళ్ళట. అలాగా? నీకంతా కామెడీ చెప్పారు వింటా గాని ఇంతకీ ఎవరికి నా పుట్టినరోజు? ఆ నామాల చిన్న పెళ్ళానికా, మొదటి పెళ్ళ కూతురుకా? తెలియటం లేదు. లక్ష్మి పుట్టినరోజు అన్నారు, మరి ఏ లక్ష్మి ఏంటో. ఏమిటి ఇద్దరు పేర్లు లక్ష్మీనేనా? ఇద్దరు పేర్లు లక్ష్మి, అదే కదా వచ్చి చిక్కు. బాగుంది. వాళ్ళ ఇంట్లో ఇద్దరు లక్ష్మీలు ఉంటే నీకెందుకురా చిక్కు? అది 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 నీకు అర్థం కాదు. నేను అర్జెంట్గా బయటకు వెళ్తాను. నానే తెచ్చిన గ్యాస్ మా అక్కయ్య మంచి అక్కయ్య. నన్ను గడ్డిపోతగా తీసి పారేస్తున్నారు కానండి, లేకపోతే ఈ బాటికి మోహన అంతు కనుక్కునేవాడు. నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం. నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం. మన ఆపదం ఎవరితరం? యువతరం నవతరం యువతరం ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము. ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము. స్వేచ్ఛ కోసం పోరు కలిపే యువకులం మేము. స్వేచ్ఛ కోసం పోరు కలిపే యువకులం మేము. ఎవరేమంటేనేమి, ఏ పేరు పెడితేనేమి, మనము మనము ఏకమైతే మార్పు సాధిస్తాం. యువతరం నవతరం యువతరం నవతరం. ఆటలందు దూర వయసు తొంగి చూడాలి. ఆటలందు దూర వయసు తొంగి చూడాలి. ఆటలందు కొంటె మనసు పొంగిపోవాలి. ఆటలందు కొంటె మనసు పొంగిపోవాలి. చేయి చేయి కలిపి సరదాల తేలి తేలి. చేయి చేయి కలిపి సరదాల తేలి తేలి. పాతకాలం రోతలన్నీ మరిపించేయాలి. యువతరం నవతరం యువతరం నవతరం. నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం. నవనవలాడే నవతరం ఉరలు వేసే యువతరం. మనలా పదం ఎవరితరం? యువతరం నవతరం యువతరం. యవ్వనమే అందరికీ వరము లాంటిది. నవ్వులతో గడపడమే మనకు మంచిది. యవ్వనమే అందరికీ వరము లాంటిది. నవ్వులతో గడపడమే మనకు మంచిది. వడి వడిగా నీటిలోనే బోటు షికారు. లోతు లోతుకెళుతుంటే భలే హుషారు. చల్ చల్ షికారు. జిల్ 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 జిల్
భలే హుషారు జంటలుగా వలకు మజా రుచి చూడాలి హై చల్ 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 బాటు షికారు భలే హుషారు చల్ 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 బాటు షికారు జిల్ 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 భలే హుషారు నోరు మొయ్ సముద్ర పుట్టిన పీతమోహంలాగా నువ్వును నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఊర్లో ఇంకొక ధనవంతుడు ఉండడానికి వీలేదని చెప్పానా లేదా మంత్రి కాపుతో మంత్రి మీద సగట్లేసా అక్కయ్య మంత్రితో నా మంత్రి తప్పి రాజు అంది ఇప్పుడు నేనేం చేయాలి తూర్పు తిరిగి దండం పెట్టు విన్నారుగా అది సంగతి చెప్పరా ఎవరు వస్తున్నారు అలా కూర్చో ఏంటండి విశేషాలు అదేనండి మనం చేస్తున్నాను ఈ ఊళ్ళోనే కాలేజీ కట్టించాలి చాలా కాలంగా మన పురపాలక సంఘం వారికి ఉందిగా ఆ ఏర్పాట్లని ఇప్పుడు ఒక రూపం దాల్చేయండి మీరు కాలేజీ కమిటీ మెంబర్ అండి ఆ బాధ్యతలన్నీ మీరే తీసుకుంటున్నారు మెంబర్ అయిన బాధ్యతలు లేకుండా ఎలా ఉంటాయండి కాలేజీ అంటే మాటల నలుగురు నాలుగు చేతులు వెయ్యాలిగా ముందుగానే పెద్ద చేతులు వేయిద్దామని వచ్చుంటారు అంతేనండి ధర్మరావు వెరీ గుడ్ వెరీ గుడ్ నా వాళ్ళు అయ్యా ఎంత చేద్దామంట ఇలా రండి రే రే కాసులు చూడండి లేదు ఓ పని చేద్దాం ఏదో నెపం పెట్టి ముందు మోహన్ రావు దగ్గరికి పంపించండి అతను ఎంత ఇస్తాడో చూద్దాం దాని మీద 2000 మనం వేద్దాం దాంతో మీ పేరు పైన పడుతుంది అతని పేరు కింద పడుతుంది పేపర్లో 20 రూపాయలు పెట్టి కరపత్రాలు వేద్దాం 25 రూపాయలు పెట్టి దండలు కొందాం ఒక 30 రూపాయలు చిల్లర మార్చి కుర్రాళ్ళ మీద ఇసిరేద్దాం ధర్మారావు గారు జిందాబాద్ అని ఊరి మీద ఊరేగిద్దాం దాంతో మోహన్ రావు కుళ్ళుతాడు ఏడుస్తాడు నీలుగారిపోతాడు ఈ దెబ్బతో ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఒరే 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 రావాలు నీకు ఇంత బుర్ర వచ్చారా ఇంతకాలం ఎద్దులాగా పెంచుతున్నాను ఎదుగా పుత్ర పుత్ర మోహన్ బాబు గారు హలో రండి కాంట్రాక్టర్ కనకయ్య గారు చక్ర ఫ్యాక్టరీ సాంబయ్య గారు మహిళా మండలి మాణిక్యమ్మ గారు అందరూ ఒకేసారి వచ్చారు ఏదో ఉంది విశేషం అవుతారా అదంతా నీ తర్వాత తెలుస్తుంది కానీ ముందు వదలకెళ్ళు నాకేం ఏమిటండి విశేషం ఏం లేదండి ఊళ్ళో పెద్ద తలగాలందరూ కలిసి కమిటీగా ఏర్పడి కాలేజీ కట్టించాలనుకుంటున్నాం దానికి తమ భూరి విరాళం కాలేజ్ ఎంత అవుతుంది మీ ఎస్టిమేషన్ 2 లక్షలు అవుతుందని ఇంజనీర్ అందరూ ఎస్టిమేట్ చేసి పెట్టారండి ఫ్రీగా ప్లాన్ 2 లక్షలా సరే ఇప్పుడే వస్తానండి అగ్ని బాధితులు వరద బాధితులు కరువు బాధితులు అన్ని అయిపోయాయనా ఈసారి కాలేజీ విరాళాల పేరుతో బయలుదేరారు ఇదిగో అవతారం నీ వేళాకోణంగానే ముందు బయటకు వెళ్ళు అలాగే వెళ్తారు కానీ పొట్టంపూడి మా నాన్నగారిని కలుసుకొచ్చారా ఆయనగా మా కాలేజీ ప్రెసిడెంట్ పదులు మిగిలి అంతా వారదే అంతేగా మరి మళ్ళా మాట ఇందులో మన కమిషన్ ఎంత నాకెంత నేను పోతా ఇదిగో లక్షలు సరే సరే మీరు వెళ్ళిరండి నమస్కారం అండి నమస్కారం అండి మీరు ధర్మప్రభువులు వెళ్ళిరండి లేకుండానే కాలేజీ ఫండ్ అంతా మోహన్ రావు గారే ఇచ్చారండి కాలేజీ తన పేరు పెట్టమన్నాడా అదేం లేదండి అదే లేదండి అలాంటి కోరికలు లేకుండానే ఇచ్చారు నాకు బాగా తెలుసు ఈ ఊళ్ళో అతను చాలా పెద్ద చెయ్యి అతను బాగుంటే మనం బాగున్నట్టే కదండి వెళ్ళండి వెళ్ళండి నమస్కారం నాన్న ఫ్లాష్ అక్కయ్య తోసిరాజు నా ఆట కట్టేసింది అప్పుడు నేనేం చేశాను తెలుసా ఆ బోర్డు నా వైపు నుంచి నా వైపు తిప్పుకుని గెలిచింది నేనే చప్పట్లు కొట్టుకున్నా ఎలా ఉంది ఏడ్చినట్టుంది విషయం తాగించచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నువ్వే ఉన్నావు మీరు మోహన్ ఓడించలేకపోతున్నారు అలాంటప్పుడు ఏం చేయాలి వెంటనే సంబంధం కల్పించుకోవాలి అది రాజనీతి ఫాదర్ ఆ ఏడ్చేదేదో సూటిగా ఏడు చెప్పరా మోహన్ రావుకి 30 ఏళ్ళ లోపు అందగాడు ఐశ్వర్యవంతుడు అక్కయ్యకి 20 ఏళ్ల లోపు అందగత్తే ఐశ్వర్యవంతురాలు మరి వాళ్ళిద్దరు కలిపేయండి ఏమిటి విరోధార్థంతో వైవాహిక సంబంధమా రావాలు నోము సోదరుడు అది వెళ్ళి ముందు
కూర్చోరా. ఇది పాలిటిక్స్ బ్రెయిన్ రా. బిఏలో పాలిటిక్స్ బ్రెయిన్ గా తీసుకోమంటే తీసుకొని తెచ్చావు కాదు. సరే ఇప్పుడు నేనా వాడి దగ్గరికి వెళ్ళి నా కూతురుని చేసుకోమని ఫస్ట్ అడగను, వాడా నా దగ్గరికి వచ్చి నీ కూతురు నాకు ఇవ్వమని ఫస్ట్ అడగడు. ఇది ముడిపడ్డట. యూ డోంట్ వరీ ఫాదర్, ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఒక 100 రూపీస్ నెంబర్ నేను రావచ్చా? అంతా ఇంత వచ్చావుగా, ఇక రావడం ఎందుకు? వెళ్ళు సీతమోహన్.